చూసారు కదా. సో అదన్న మ్యాటర్. ఇవాళ డిఐవై ఐడియాతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా. ఫస్ట్ అయితే ఒక వైట్ క్లాత్, ఒక తాడు తీసుకోండి. దీనికి అంటే సీలింగ్ అది ఉంటుంది కదా, ఎక్కడ పడితే అక్కడ వితౌట్ ఏమీ అవసరం లేదు, మామూలుగానే చేసేయచ్చు. యాక్చువల్గా ఇది నేను వాయిస్ చెప్పుకుంటా అంటే ఒక్కొక్క విషయం చెప్పుకుంటూనే చేశాను. బట్ మా పాప ఎక్కువ అలా చేసేసింది, వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చేస్తుందని చెప్పేసి మళ్ళీ వాయిస్ చెప్పడం జరుగుతుంది. యాక్చువల్ అయితే ఆ దూరం నుంచి ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేశాను. బట్ అది ఎక్కువ నాకంటే డబుల్ అరుస్తుంది, అందుకని చెప్పేసి మళ్ళీ వాయిస్ అంతా తీసేసాను. చూసారా ఎలా హెల్ప్ చేస్తుందో అదనమాట. దీనికి ఏమి లేదు అంటే అందరూ సీలింగ్స్ మ్యాక్సిమం చేసుకుంటున్నారు కదా, ఏ బెలూన్స్ అంటించినా సీలింగ్ మరకలు మచ్చలు అవన్నీ అట్లా ఉండిపోతున్నాయి కదా. అలా కాకుండా ఇలా సింపుల్ ఐడియాతో చాలా బాగుంటుంది. యాక్చువల్గా అయితే కర్రలతో కూడా వేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. బట్ ఏమంటే ఇది ఇంకా సింపుల్గా ఉంటుంది. ఒక చిన్న తాడు తీసుకోవాలి, ఇది పెద్ద వెయిట్ ఏమి ఉండదు కదా, ఫ్యాన్ ఊడిపోతుంది అట్లా ఏమి ఉండదు కదా. చిన్నది తీసుకోవాలి, లూజ్ ముడేసినా సరిపోతుంది, పెద్ద ఎక్కువ ఏం అవసరం లేదు. ఫస్ట్ అలా కట్టేసుకున్న తర్వాత ఇది కూర్చోడానికి బేస్లా వేస్తాను అన్నమాట. కొంచెం మందంపాటి దుప్పటి ఉంటుంది కదా, అది తీసుకుని కప్పుకున్న వెంటర్లో కప్పుకుంటాం కదా, ఆ టైప్ తీసుకుని కూర్చోడానికి బేస్లా చేయాలంటే అక్కడ అంటే ఎవరైనా బర్త్డే వాళ్ళు కూర్చోడానికి అట్లా నేను ఇలా ప్లాన్ చేశాను అనమాట. ఒక పరుపులాగా ఉంటుంది, ఒక చిన్న పరుపు ఉంటే కూడా వేసుకోవచ్చు. నేను చిన్నగా చేస్తున్నాను కాబట్టి ఆ మాత్రం సరిపోతుంది. సో నేను అలా ప్లాన్ చేసుకున్నాను. అది వేసిన తర్వాత నీట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దాన్ని అలా హ్యాంగ్ చేస్తాం కదా, హ్యాంగ్ చేసిన తర్వాత వీ షేప్లో తెచ్చుకోవాలి. మనకు కావాల్సింది ఏంటి, ఒక షేప్ కావాలి కదా. వీ షేప్లో ఉంటే అది ఒక ఇప్పుడున్న లేటెస్ట్గా అందరూ ఫాలో అవుతున్నారు కదా, ఇది బాగుంటుంది. సో దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం పల్చగా ఉండే క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. లైట్ కలర్ ప్లెయిన్ శారీస్ కూడా సరిపోతాయి. దోమతెరలు ఉంటాయి కదా, దాంతో కూడా బాగా వేసుకోవచ్చు. నా దగ్గర ప్లెయిన్ కొంచెం సన్నపాటిది ఉంది కాబట్టి దాంతో ప్లాన్ చేశాను. బట్ లైట్ కలర్స్ ఉంటే బాగుంటుంది, లుక్ చూడడానికి బాగుంటుంది. అంటే లైట్స్ ఆఫ్ చేస్తాం కదా, అప్పుడు కొంచెం లుక్ బాగుంటుంది అనమాట, రిచ్గా ఉంటుంది. సో అలా ప్లాన్ చేసుకోండి. వీ షేప్ రావడానికి ఏం చేస్తున్నానంటే నేను వెనకాల పిన్స్ కూడా పెడుతున్నాను. వెనకాల గ్యాప్ కనిపించకుండా పిన్స్ పెడితే కూడా బాగుంటుంది. ఏం చేసినా కానీ మనకైతే ఒక షేప్ రావాలంటే వీ షేప్లో ఉంటే అది బాగుంటుంది కదా. స్టిక్స్తో కూడా పెడతారు, అవి చేస్తే కూడా చాలా బాగుంటుంది. బట్ ఏమంటే సింపుల్ వే, చాలా సింపుల్ వే, ఎవరైనా చేసుకోవచ్చు. ఆ టైప్లో చేస్తున్నాను నేను. అబ్బా ఫుల్ ఎక్కి తొక్కేస్తూ ఉంది తన కోసం అన్నట్టు. పిల్లలకి యాక్చువల్గా ఇలాగా చిన్ని హౌస్లో చిన్ని గదుల్లాగా ఏర్పరచుకుని చాలా ఇష్టంగా ఉంటుంది వాళ్ళకి. సో దీనికి ఏంటంటే పిల్లోస్ పెడితే అందంగా ఉంటుంది. అటు సైడ్ ఇటు సైడ్ పిల్లోస్ పెట్టుకోండి. నా దగ్గర అయితే దివాన్ కాట్ పిల్లోస్ ఉన్నాయి కాబట్టి పెట్టుకున్నాను, లేకపోతే వేరే ఏ పిల్లోస్ ఉన్నా సరిపోతాయి. ఇవి పెట్టుకుంటే సపోర్టింగ్గా ఉంటుంది, మనకి చూడడానికి లుక్ కూడా బాగుంటుంది. అంటే ఎక్కడికైనా మనం ముస్లిం స్టైల్ హోటల్స్కి వెళ్ళామనుకోండి, ఈ టైప్ సిట్టింగే మనకు కనిపిస్తుంది, మ్యాక్సిమం బాగుంటుంది. ప్రజెంట్ ట్రెండింగ్ సర్ప్రైజింగ్ అంటే ఇదే. నాకు తెలిసి చాలామంది ఇట్లానే ప్లాన్ చేసుకుంటున్నారు. యాక్చువల్గా నేను కూడా ప్లాన్ చేయాలి, బట్ అప్పుడు సెట్ కాలేదు మా బర్త్డేకి, అందుకని ఇప్పుడు చేసి చూపిస్తున్నాను అనమాట. సో మనం దీన్ని ఒకటే థీమ్ని డిఫరెంట్గా చేసుకోవచ్చు. పిల్లల కోసం అనుకుంటే చిన్న బొమ్మలు పెట్టుకుని ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా పెద్దవాళ్ళ కోసం అంటే లైట్గా ల్యాంప్స్ అవి కూడా పెట్టుకుని ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ డెకరేషన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కావాల్సింది, దీనికి అంతటికీ అందం వచ్చేసి సీరియల్ లైట్స్ ఉంటాయి కదా, అవి దాన్ని మీరు ఎలాగైనా వేయండి, చాలా బాగుంటుంది, చాలా థ్రిల్ ఫీల్ అవుతుంది. ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు దాన్ని, చాలా బాగా వస్తుంది. సో ఆ సీరియల్ లైట్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలా తన బొమ్మని చూసారు ఎట్లా తెచ్చేసుకుంటుందో. సో ఇంకా హ్యాపీ బర్త్డే అని అట్లా పెడితే అయిపోతుంది, చాలా ఈజీ. 15 minutesలో అప్పటికప్పుడు ఏం ఐడియా లేకపోతే కూడా ఇట్లా ప్లాన్ చేసేసుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది. ఇంట్లో బొమ్మలు ఉంటాయి, దిండులు కూడా ఇంట్లో ఉంటాయి, ఏదో ఒక లైట్ కలర్స్కి ఏదో ఒక శారీస్ ఉంటాయి. ఇంకా దీనికోసం ప్రత్యేకంగా కొనుక్కోవాల్సిందంటే ఆ సీరియల్ లైట్స్, హ్యాపీ బర్త్డే అనే దాన్ని. హ్యాపీ బర్త్డేని కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు, బట్ ఏమంటే సీరియల్ లైట్స్ అయితే కొనుక్కోవాలి, అదొకటే పని. ఇది వచ్చేసి నాకు 250 రూపీస్ పడింది.
తిరుపతిలో మాయాబజార్ అని, అక్కడ ప్రతి ఒక్కటి ఉంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి, చిన్న చిన్న షాప్స్లో కూడా ఉంటున్నాయి ఇవి. సో నాకు చూడగానే మంచిగానే అనిపించింది. లుక్ అయితే బాగుంది, ఫొటోస్ తీసుకోవడానికి కానీ మనం చూడడానికి కానీ, ఎవరికైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే కూడా వావ్ అనిపిస్తుంది చూడగానే. సింపుల్గా లో బడ్జెట్లో మంచిగా సర్ప్రైజింగ్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాప కోసం అని చెప్పేసి, అంటే పాప కోసమనే కాదులే, ఆ థీమ్లో చేశాను నేను బొమ్మలతో పెట్టి. బట్ ఆ పాప వెళ్ళి కూర్చోవట్లేదు, ఎందుకో మామూలుగా భయపడుతుంది. మామూలుగా ఆ బొమ్మల కోసం ఇచ్చేయమని యాక్చువల్గా. సో ఇంకా తను కూర్చోవట్లేదని ఇంకా వాళ్ళ నాన్నని పిలుచుకొచ్చుకుంది. ఇద్దరు కలిసి కూర్చున్నారనమాట. సో కూర్చున్న తర్వాత ఇంకా నేను లైట్స్ ఆఫ్ చేసి చూస్తే చాలా బాగుంది. ఇదైతే పిల్లల థీమ్, బొమ్మలన్నీ పెట్టేసి అలా పెట్టేసామనుకోండి పిల్లలకి అది బాగుంటుంది. పిల్లలకి చిన్న చిన్న అలాగ రూమ్స్లా ఏర్పాటు చేసుకుని అందులో ఉండడం చాలా ఇష్టం కదా. ఇలా ప్లాన్ చేశారనుకునే వాళ్ళకి సర్ప్రైజింగ్గా ఉంటుంది, ఫోటోస్ తీసుకోవడానికి మనకి బాగుంటుంది, వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చామనే ఫీలింగ్ కూడా ఉంటుంది. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్